జియమవలస మండలం నిమ్మలపాడు గ్రామ పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచరించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా పొలాల్లో పనిచేస్తున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలని, రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్లకుండా ఉండాలని హెచ్చరించారు. ఏనుగులు కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. సింగనాపురం గ్రామం మధ్యలోంచి ఏనుగుల గుంపు వెళ్లడంతో గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. ఎస్ఐగా జియమవలస మండలం నిమ్మలపాడు గ్రామ పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచరించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా పొలాల్లో పనిచేస్తున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలని, రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్లకుండా ఉండాలని హెచ్చరించారు. ఏనుగులు కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. సింగనాపురం గ్రామం మధ్యలోంచి ఏనుగుల గుంపు వెళ్లడంతో గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, జియమవలస మండలం నిమ్మలపాడు గ్రామ పరిసరాల్లో అయితే ఏనుగుల గుంపు సంచరించినట్లు అటవీశాఖ అధికారులు తెలుపుతున్నారు. డీటెయిల్స్ ఏంటి? సుష్మా, ఏదైతే ఈ మన్యం జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలు అయితే ఉన్నాయి, అందులో ఉన్నటువంటి ఏదైతే 4 నియోజకవర్గాలకు సంబంధించి ఏదైతే కురపాము సంబంధించి ఉన్నటువంటి ఏవైతే 4 మండలాలు ఏవైతే నాగావళి నదీ తీర ప్రాంతాలకు ఆనుకున్నటువంటి సరిహద్దు ప్రాంతాలైనటువంటి ఈ 4 మండలాల్లో అయితే మాత్రం గత 10 సంవత్సరాలుగా అయితే మాత్రం ఏనుగుల గుంపు అయితే మాత్రం ఈ ప్రాంతాల్లో సంచరిస్తుంది. ఏదైతే ఏనుగులకు సంబంధించినటువంటి ఆహారం సంబంధించి ఏదైతే వాటర్ ఫెసిలిటీస్ ఉండడంతో అయితే మాత్రం ఈ నాగావళి నది ఆనుకొని ఉన్నటువంటి ఈ 4 మండలాల ప్రాంతాల్లో ఉన్న మైదాన ప్రాంతానికి అయితే తరలివస్తున్నాయి. ఎక్కడైతే ఈ ప్రాంతాల్లో మైదాన ప్రాంతాల్లో ఎక్కువగా అరటి, అదేవిధంగా చెరుకుతో పాటు కొన్ని పండ్ల తోటలు కూడా ఇక్కడ ఎక్కువగా సాగు చేస్తుంటారు. దానితో పాటు ఈ ఏనుగులు అయితే మాత్రం ఈ పంటకి అలవాటు పడినట్టు తెలుస్తుంది. ఏదైతే వాటికి ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రాంతంలో ఆహారం లభ్యం కాని 10 క్షణంలో ఎప్పుడైతే మాత్రం అవైతే మాత్రం ఈ ప్రాంతానికి వస్తున్నట్లయితే మాత్రం అధికారులు తెలియజేస్తున్నారు. ఈ ఏనుగులను మొత్తం మీద అయితే మాత్రం ఒక 12 ఏనుగుల వరకు అయితే మాత్రం అక్కడ సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం ఒక 8 ఏనుగులే మాత్రం ఇక్కడ ఉన్నట్టయితే మాత్రం ఈ అధికారులు గుర్తించారు. ఈ రోజు ఏదైతే పాత నిమ్మలపాడు ఉందో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ మట్టువల్ నారాయణపురం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే తోటపల్లి రిజర్వాయర్ ఉందో తోటపల్లి రిజర్వాయర్ ఆనుకున్నటువంటి మైదాన ప్రాంతం ఏదైతే ఉందో దాంతో పాటు అదేవిధంగా ముంపు ప్రాంతంగా గుర్తించినటువంటి కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఏనుగులు సంచరిస్తున్నాయి. గత 3 రోజులకైతే మాత్రం ఏనుగులు అయితే మాత్రం ఈ పంట పొలాల్లో తిరుగుతూ అలసలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. సుష్మా, ఏదైతే ఈ ఏనుగులను తరలించేందుకు అదేవిధంగా ఏదైతే ఈ ముంపు ప్రాంతమైనటువంటి పాత నిమ్మలపాడు ప్రాంతంలో అయితే మాత్రం ఈ దానికి సంబంధించినటువంటి ఈ కొమరాడ దగ్గర అయితే మాత్రం ఏనుగులు సంప్రదించే ఏదైతే ప్రత్యేకంగా సంరక్షణ కేంద్రంగా ఏనుగు కొంత ప్రాంతాన్ని అయితే అక్కడ అటవీశాఖ అధికారులు అయితే గుర్తించారు. కానీ దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా అధికారులు తయారు చేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఏనుగులని సుదూర ప్రాంతం అటవీ ప్రాంతాలకు తరలించేందుకు కదా, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక చర్యలు అయితే మాత్రం అధికారులు తీసుకుంటారని చెప్పాలి. సుష్మా, రైట్. అయితే ఈ ఏనుగుల గుంపు ఎక్కడి నుంచి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. రైతులకు కానీ అక్కడ గిరిజనులకు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు? ఏదైతే అది ఇక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో అయితే ఏనుగులు సంచరిస్తున్నాయని తెలుస్తున్నాయి.
అక్కడ నుండి జిఎం వలస, అదేవిధంగా కొమరాడ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఈ 4 మండలాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ చెరుకు, అదేవిధంగా ఈ పండ్ల తోటలు ఇంకో పండిస్తున్నటువంటి ప్రాంతాలు కాబట్టి ఇప్పటికే కొంతవరకు అయితే మాత్రం పంటలను అయితే ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతులు ఏనుగులు తాకిడి చూసైతే మాత్రం ఇబ్బందులకు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే అటవీ శాఖ అధికారులు అట్లా ఏనుగులు సంచరిస్తున్నటువంటి ఆడవాళ్ళతో పాటు ఏనుగులు వచ్చాయని తెలుసుకున్న వెంటనే వాటిని ఏదైనా ఒక ప్రత్యామ్నాయ మార్గంతో వాటిని పంట పొలాలు రాకుండా వాటిని తరలించేందుకు చూస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా అటవీ వచ్చినటువంటి ఏదైతే ఏనుగుల గుంపు వస్తుందో ఏనుగుల గుంపు వాటి ఆహారం ఎంతవరకు తినాలో అది చూస్తున్నాయి. అక్కడి నుంచి మళ్ళీ ఏదైతే ముంపు ప్రాంతం ఉందో ముంపు ప్రాంతంలోకి వెళ్ళి తలదాచుకుంటున్నట్లు తెలుస్తుంది. అవి వచ్చినప్పుడు మాత్రం ఏదైతే ఒకసారిగా వస్తున్నాయి, వచ్చిన వెంటనే అయితే రైతులకు మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొల్పే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఏనుగుల దాటికి అయితే మాత్రం రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి సంబంధించి అయితే అధికారులు కూడా మరి ఇంకా చేసే ఏమైనా ఏనుగులను ప్రత్యామ్నాయంగా అటవీ ప్రాంతాలు తరలించేందుకు అయితే మాత్రం అనేక చర్యలు తీసుకుంటున్నప్పుడు కూడా అది సాధ్యం కాదని చెప్పాలి సుష్మా. రైట్, అంటే రాంబాబు ఏనుగులు అడవుల నుంచి బయటకు రావడానికి గల కారణాలు ఏంటి అని ఏం చెప్తున్నారు? ఏదైతే అటవీ ప్రాంతం ఉందో అటవీ ప్రాంతంలో ఎక్కువగా ఏదైతే ఈ జనావాసాలకు సంబంధించి అక్కడ అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే మన్యం జిల్లాలతో పాటు అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి దీంట్లో ఎక్కువగా ఉండడం వల్ల వాటికి నీరు కానీ అదేవిధంగా ఏనుగులు ఉండాల్సిన ఆహారపు ఏది అక్కడ లభించకపోవడంతో అయితే మాత్రం ఏనుగులు ఆహారాన్ని వెతుక్కుంటూ ఈ మైదాన ప్రాంతాల్లోకి వస్తున్నాయని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సుష్మా. ఏదైతే ఈ జిఎం వలస తదితర గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 మండలాల కాకుండా మధ్యలో ఈ నాగావళి నది ప్రవాహం ఒకటి ఉంటుంది కాబట్టి నది ప్రవాహంలో వాటర్ గా పుష్కలంగా ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చెరుకు, అదేవిధంగా ఈ కర్బూజ, అదేవిధంగా కొన్ని పండ్ల తోటలతో ఉండడం వల్ల ముఖ్యంగా అరటి తోటలు ఎక్కువ ఉండడం వల్ల అయితే మాత్రం వీటి వైపు బాగా అలవాటు పడి అయితే మాత్రం వాటిని ఆహారం కోసం వాటి ఆహారం కోసం అయితే మాత్రం ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లుగా తెలుస్తుంది. రాంబాబు, అయితే సమీప గ్రామాలపై అయితే ఏనుగుల ప్రభావం ఉండే అవకాశం ఉందా? అంటే వారికి ప్రమాదం ఉండే అవకాశం ఉందా? రైతులు తమ పంటలను ఎలా రక్షించుకోవాలని చెబుతూ ఉన్నారు? గతంలో చూస్తున్నాం. ఏదైతే ఈ మన్యం జిల్లాలో గత 10 సంవత్సరాల నుంచి కూడా రైతులు అయితే మాత్రం భయాందోళనతోనే ఉన్నారు. ఏదైతే ఈ సంబంధించినటువంటి పంటలు చేతికంది వచ్చే టైంలో అయితే మాత్రం ఏనుగులు ఒక్కసారిగా దాడి చేస్తున్నాయి. ఏనుగులు దాడి నుంచి తప్పించుకునేందుకు ఒకవైపు పంటను కాపాడుకోవాలా లేదా వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలా అనే రీతిలో అయితే మాత్రం రైతులు ఆందోళన చెందుతున్నట్టు పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో పలు సందర్భాల్లో ఏనుగుల దాడిలో కొంతమంది క్షతగాతులు అయ్యారు, అదేవిధంగా ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి కూడా కనిపించింది. ఏదైనప్పుడు కూడా అటవీ శాఖ అధికారులకు అయితే మాత్రం అది రైతులకు అలర్ట్ చేస్తున్నారు. ఏనుగుల గుంపు వచ్చినప్పుడు కొంచెం చాకచక్యంగా వ్యవహరించండి, అదేవిధంగా ఏనుగులు దాటికి గురవ్వకుండా దానికి సంబంధించినటువంటి ఏదైతే ఏనుగులను ఈ మైదాన ప్రాంతం నుంచి అటవీ ప్రాంతాలు తరలించాలో అనేక మార్గాల్లో అట్లా వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ అంటే అధికారులు వాటిని మళ్ళీ అడవిలోకి పంపేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటి వరకు అయితే కొంచెం ఏనుగులు అంటే అధికారులు చేసే ప్రయత్నం కంటే మరో విషయం ఏంటంటే ఏనుగులు తన దాహాన్ని తీసుకుంటూ ఆహారం పుష్టిగా తిన్న తర్వాత ఏవైతే వాటిని ఏ మార్గం కూడా వచ్చి ఆ మార్గం కూడా తనంతలో తన వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరీ బీభత్సమైనటువంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు మాత్రం మోస్తారులో అయితే మాత్రం అధికారులు తమకున్నటువంటి ఏవైతే ఈ నావిగేషన్ కావచ్చు లేదనుకుంటా ఈ ఏనుగులను ఏ విధంగా ఈ మైదాన పైన తరలిస్తే వెళ్తాయో అన్న కోణంలో కూడా అధికారులు కొంతవరకు అయితే మాత్రం చర్యలు తీసుకుంటున్నారు. ఏదైనప్పుడు కూడా పంట పొలాల్లో ఒక్కసారిగా ఏనుగులు పడిందంటే అది నాశనం చేసినంత వరకు ఎక్కడైనా కదలవు. అది ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా అది కదిలే పరిస్థితి ఇంతవరకు మనం చూడలేదు. ఏదేమైనప్పుడు కూడా ఈ పంట ఏదైతే చేతికి అంది వచ్చిన పంటను ధ్వంసం చేస్తున్న క్రమంలో రైతులే తమ వంతుగా ఏదో ఒక శబ్దాలతో పాటు లేదంటే ఒక ఏమైనా మంటలు వేస్తూ కేకలు వేస్తూ వాటిని అక్కడి నుండి వేరే ప్రాంతాన్ని తరలించే ప్రయత్నం రైతులే చేస్తున్నారు. అంటే రాంబాబు, రాత్రి సమయాల్లో కూడా భద్రత కోసం గ్రామాల్లో ఎలాంటి చర్యలు, ఎలాంటి ఏర్పాట్లు తీసుకుంటున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఏదైతే అర్ధరాత్రి సమయంలో అయితే మాత్రం ఈ ఏనుగుల గుంపులు అయితే మాత్రం సంచరిస్తున్నటువంటి పరిస్థితులు అయితే అనేకం ఉన్నాయి. ఏదైతే గ్రామాలు గుండా వచ్చినటువంటి లేదంటే అక్కడ ఉన్నటువంటి గ్రామ సమీపంలో ఉండే ఏవైతే పంట పొలాలలో ప్రవేశిస్తున్నాయో వాటి శబ్దాలు చూసి లేదంటే వాటి అరుపులకి రైతులు అయితే మాత్రం అలర్ట్ అవుతున్నారు. ఏనుగులు సంచరిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఏదైనా ఒక బయట ప్రాంతాలకు రాకుండా ఏనుగుల కంట పడకుండా అయితే మాత్రం రైతులు వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
దీనికి సంబంధించినటువంటి అటవీ శాఖ అధికారులు ముందుగుండా గ్రామాల్లో ఏనుగుల గుంపు ఈ దగ్గర పరిసర ప్రాంతాల్లో ఉంటున్నాయి కాబట్టి గ్రామాల్లో చొరబడేటప్పుడు పిల్లలు కావచ్చు, అదేవిధంగా రైతులు కావచ్చు, పొలాలకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలని చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఏనుగుల గుంపుని మైదాన ప్రాంతం నుంచి అదేవిధంగా అటవీ ప్రాంతం తరలించేందుకు ఆ ఏనుగులు ఆ ప్రాంతంలో ఉన్నంత వరకు మాత్రం అధికారులతో గట్టి కాస్తున్నారు. దానికి సంబంధించినటువంటి దండోరు కూడా వేయించే పరిస్థితి కనిపిస్తుంది. సుష్మా. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.